మన జీవితం ఎలా ముందుకు సాగుతుందో మనం చాలాసార్లు గమనించాం. రోజు లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ వాటన్నిటినీ కలిపి నడిపించే ఒక శక్తి ఉంది. అది మన మెదడు. మన జీవితంలో జరిగే ప్రతి అనుభవం, ప్రతి స్పందన, ప్రతి నిర్ణయం వెనుక అది పనిచేస్తుంటుంది. ఒక సాధారణ కథతో మొదలు పెడదాం. రామ్ అనే ఒక వ్యక్తి, ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేచి పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ఒక సాధారణ జీవితం. ఒకరోజు ఉదయం ఇంట్లో చిన్న మాటల తేడా. పెద్ద గొడవ కాదు, కానీ మనసులో ఒక చిన్న అసంతృప్తి మిగులుతుంది. ఆ అసంతృప్తి చాలా స్పష్టంగా అనిపించదు, కానీ అది లోపలే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాక బాస్ ఒక మాట అంటాడు. ఆ మాట కూడా సాధారణమే, అందరికీ చెప్పే మాటే. కానీ రామ్కి అది కాస్త గట్టిగా అనిపిస్తుంది. అక్కడితో ఆ విషయం ఆగిపోదు. రోజంతా అతని మనసు అదే మాట చుట్టూ తిరుగుతుంటుంది. పని మీద దృష్టి తగ్గుతుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా అదే భారంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అసలు సమస్య ఏమిటి? బాస్ నిజంగా అంత పెద్ద మాట అన్నాడా? లేదా పరిస్థితులు నిజంగా అంతగా మారాయా? లేదా మన లోపల ఏదో మారిందా? ఇక్కడే మన మెదడు పని మొదలవుతుంది. న్యూరో సైన్స్ చెబుతున్న ఒక సింపుల్ నిజం ఏంటంటే, మన మెదడు ప్రపంచాన్ని నేరుగా చూడదు, అది అర్థం చేసుకుంటుంది. మన అనుభవాల ఆధారంగా, మన జ్ఞాపకాల ఆధారంగా, మన భయాల ఆధారంగా. మన మెదడు పని ఒక్కటే, మనల్ని రక్షించడం, మనల్ని బ్రతికించడం. అందుకే అది ఎప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఆలోచించి కాదు, అంచనా వేసి. ఈ అంచనానే మనం ప్రెడిక్షన్ అంటాం. మన మెదడు ముందే ఒక కథ తయారు చేస్తుంది. ఆ కథకు అనుగుణంగా ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ కథకు సరిపోయే అర్థాలనే ఎంచుకుంటుంది. ఇదే కారణంగా ఒకే పరిస్థితి ఇద్దరు వ్యక్తులకు రెండు విధాలుగా అనిపిస్తుంది. ఇందుకు ఒక ప్రసిద్ధ భావన ఉంది. దాన్నే మనం కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. అంటే మనం లోపల నమ్మిన దానికే మన మెదడు ఆధారాలు వెతుకుతుంది, మిగతావన్నీ పక్కన పెట్టేస్తుంది. మనసులో ఒక చిన్న భయం ఉంటే ప్రపంచం మొత్తం అదే భయంతో నిండినట్లు అనిపిస్తుంది. రామ్ లోపల కూడా ఒక చిన్న భావన ఉంది, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన. అందుకే బాస్ మాటను అతని మెదడు పెద్దదిగా చేసి చూపించింది. నిజం అంత పెద్దది కాదు, కానీ అనుభవం మాత్రం పెద్దదిగా అనిపించింది. ఇది ఒక రామ్ కథ కాదు, ఇది మన అందరి కథ. ఇప్పుడు ఇంకో సాధారణ విషయం తీసుకుందాం. మనం ఒక వ్యక్తిని కలిసిన వెంటనే అతని గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అతను మాట్లాడే విధానం, నడిచే తీరు, చూసే చూపు, కొన్ని సెకన్లలోనే ఒక నిర్ణయం. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం మన మెదడు ఒక వ్యక్తి గురించి మొదటి అభిప్రాయం తయారు చేయడానికి కొన్ని క్షణాలే తీసుకుంటుంది. దీన్నే మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఎఫెక్ట్ అంటాం. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎంత మంచిగా ప్రవర్తించినా మన మెదడు మొదటి అభిప్రాయాన్నే కాపాడుతుంది. నిజం మారవచ్చు, కానీ మన పర్సెప్షన్ మారకపోవచ్చు. ఇప్పుడు మనం జ్ఞాపకాల గురించి ఆలోచిద్దాం. మనకు అనిపిస్తుంది ఇది నాకు చాలా స్పష్టంగా గుర్తు ఉంది అని. కానీ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మన జ్ఞాపకాలు వీడియోల లాంటివి కావు. ప్రతిసారి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మన మెదడు దాన్ని మళ్ళీ తయారు చేస్తుంది. అందుకే ఇద్దరు వ్యక్తులు ఒకే సంఘటనను రెండు వేరు కథలుగా చెప్తారు. ఇది అబద్ధం కాదు, మన మెదడు పనిచేసే విధానం. దీన్ని మనం రీకన్స్ట్రక్టివ్ మెమరీ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన మెదడు అన్నీ గమనించదు, మనకు అవసరమైనదే ఎంచుకుంటుంది. ఒక ప్రయోగంలో మనుషులకు ఒక వీడియో చూపించారు. వీడియోలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వీడియో అయిపోయిన తర్వాత ఆ మనుషుల్ని ప్రశ్నలు అడిగినప్పుడు చాలామంది ముఖ్యమైన విషయాల్ని మిస్ అయ్యారు. దీన్నే మనం సెలెక్టివ్ అటెన్షన్ అంటాం. అంటే మన దృష్టి ఎక్కడ ఉందో మన ప్రపంచం అక్కడే ఉంటుంది. ఇక్కడ నుండి మన రోజువారీ జీవితం వైపు ఒకసారి మనం తిరిగి చూస్తే మనలో చాలామందికి ఇలా అనిపిస్తుంది, నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఇంత చిన్న విషయానికి నేను ఎందుకు ఇంతగా స్పందిస్తున్నాను? ఈ ప్రశ్నలు సాధారణంగానే మనకు వస్తాయి, కానీ మనం సమాధానాలను వెతకం. ఎందుకంటే మనకు అనిపిస్తుంది ఇది నా క్యారెక్టర్, నా స్వభావం,
నా సిచ్యువేషన్, నా జీవితం, ఇలా మనకి మనమే సమాధానాలు చెప్పుకొని సరిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప సమాధానాలు వెతకం. కానీ నిజంగా చూస్తే ఇవి అన్నీ మన మెదడు చేసే అర్థాలు. అంటే ఒకసారి మనం రామ్ జీవితంలోకి తిరిగి చూస్తే రామ్ జీవితంలో కూడా ఇదే జరిగింది. కొన్ని రోజులు అతనికి అర్థం కాకుండా ఖాళీగా అనిపించింది, ఏదో కోల్పోయినట్టు. కానీ ఏంటో తెలియదు. ఆఫీసులో ఇతరులు ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది, కానీ తాను మాత్రం అక్కడే నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు బాధ్యతలు మాత్రమే కనిపిస్తాయి, సంతోషం ఎక్కడుందో తెలియదు. ఇలా చాలామంది జీవితాల్లో ఉండే భావనే ఇది. ఇక్కడే మన మెదడు ఇంకొక పని చేస్తుంది, అదే పోల్చడం. మన మెదడు ఎప్పుడూ మనల్ని ఇతరులతో పోలుస్తుంది. వారి జీవితాల్లో జరిగే ఆనందాలతో, విజయాలతో, వారి జీవన శైలితో మన మెదడు ఎప్పుడూ కంపేర్ చేస్తూ ఉంటుంది. ఈ పోలికతో మనం ఎప్పుడూ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన మెదడు మన జీవితంలోని లోటుపాట్లనే ఎక్కువగా చూపిస్తుంది. ఇది మన తప్పు కాదు, మన మెదడు భద్రత కోసం చేసే ప్రయత్నం. కానీ అదే ప్రయత్నం మనకు భారంగా మారుతుంది. రామ్ కూడా ఒకరోజు ఇదే ఆలోచనలో కూరుకుపోతాడు. ఇతరుల జీవితాలు ఎలా ఎందుకున్నాయి, నా జీవితం ఎలా ఎందుకు ఉంది? ఈ ఆలోచనలు అతను నెమ్మదిగా అలసటకు గురి చేస్తాయి, శారీరకంగా కాదు, మానసికంగా. అప్పుడే అతను ఒక విషయం గమనిస్తాడు. తనకు బాధ వచ్చిన ప్రతిసారి అది బయట పరిస్థితి వల్ల కాకుండా తన లోపల నడుస్తున్న మాటల వల్ల అని. నువ్వు సరిపోవు, ఇంకా బాగా చేయాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉన్నావేంటి? ఈ మాటలు ఎవరూ చెప్పడం లేదు, అతని మెదడే చెప్తుంది. అప్పుడు అతను ఒక చిన్న మార్పు చేస్తాడు. ఆ మాటలతో వాదించడు, వాటిని ఆపడానికి ప్రయత్నించడు. కేవలం ఒక్క అడుగు వెనక్కి వేసుకుంటాడు. ఇది నా ఆలోచన, ఇది నేను కాదు అని తనలో తాను గుర్తు చేసుకుంటాడు. ఇది చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆలోచనతో ఒకటిగా ఉన్నంతకాలం అది మన జీవితాన్ని నడిపిస్తుంది. ఆలోచనను మనం గమనించగలిగిన రోజున మనకు కొంచెం స్వేచ్ఛ వస్తుంది. రామ్ జీవితంలో కూడా అదే జరుగుతుంది. అతను పూర్తిగా మారిపోడు, కోపం పూర్తిగా పోదు, బాధ పూర్తిగా మాయమవ్వదు. కానీ ఒక్క విషయం మారుతుంది, ఆ భావాలు అతన్ని పూర్తిగా నియంత్రించవు. ఇంట్లో చిన్న మాట జరిగినా అది రోజంతా భారంగా అనిపించదు. ఆఫీసులో ఒత్తిడి ఉన్నా అది తన విలువను నిర్ణయించదు. పరిస్థితులు మారలేదు, కానీ అర్థం మారింది. ఇదే అసలు మార్పు. ఈ కథ మనకు చెప్పేది చాలా సింపుల్ విషయం. మన మెదడు మనల్ని రోజూ మోసం చేయదు. మన మెదడు మనల్ని వేగంగా నడిపిస్తుంది. కానీ మనం ఆ వేగాన్ని గమనించడం నేర్చుకుంటే మన జీవితం కాస్త నెమ్మదిగా, స్పష్టంగా మారుతుంది. ఇది పెద్ద తత్వం కాదు, ఇది పెద్ద మార్పు కాదు, ఇది ఒక చిన్న అవగాహన మాత్రమే. మన మెదడుని అర్థం చేసుకోవడం మొదలు పెడితే మన జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం మొదలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్బియాన్ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.